ది టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో కంటతడి పెట్టుకుంటాం. మొన్న వాట్సాప్ లో ఒకరు వీడియో పంపించారు. పాపం వాళ్ళ తాత ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉన్నాడు. కొద్ది క్షణాల్లో వాళ్ళ తాత స్వర్గానికి వెళ్లే ముందు వాళ్ళిద్దరు కొడుకులు ఆ తాత దగ్గరికి వెళ్ళి నువ్వు బతుకుంటావు తాత, నువ్వు బతకాలి తాత అన్నారు. వాడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు పిల్లలు అందరూ కలిసి నా ఎంజీ స్టెప్ చేశారు. అద్భుతం, మిరాకిల్. తాత లేచి నా ఎంజీ స్టెప్ చేశాడు. ఆ వీడియో నాకు వాట్సాప్ లో పెట్టి అన్నా నీ ఎంజీ స్టెప్ ఇంత ఫేమస్ అయిందన్నా అని చెప్తే నాకు కంట తడి పంచబడ్డ టాపిక్ స్టూడెంట్స్ కి రా, నీకు కాదు. టాపిక్ అంటే గుర్తొచ్చింది మొన్న వాట్సాప్. శ్రీకాంత్ అంటే గుర్తొచ్చింది నాకు తెలుసు. ఆగు, వాడే నాకు వాట్సాప్ లో మొన్న వీడియో పంపించారు కదా. సైలెంట్ ఉండు కొంతసేపు. కానీ కంట తడిన నా వాట్సాప్ వీడియోస్ నా ఎంజీ స్టెప్ ఎంత ఫేమస్ అయింది. చక్కగా ఉంటావా లేకపోతే ఇప్పుడు ఖాళీ రగ్గొట్టాను? ఆన్సర్ చెప్పు. ఫ్రెండ్ కింద పెన్ను పెట్టినప్పుడు ఏడుస్తాడు. అప్పుడు కంట తడి కాదురా, రక్తపు తడి అవుతుంది. నెక్స్ట్, సన్నీ లియోన్ సినిమాలు బంద్ చేసినప్పుడు కంట తడి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో న్యూస్ వస్తుంది, ఇప్పటి నుంచి సన్నీ లియోన్ గారికి ఏమాత్రం మూవీస్ చేయట్లేదు, ఇప్పటి నుంచి అబ్బాయిలకు అందరికి కంట తడి. అట్లా బాధతోనే ఇట్లా కూలిపోయేది. ఇప్పుడు చూడు సన్నీ లియోన్ కి బాగా పరిచయం, మొన్ననే కలిసాడు కాబట్టి రవి. ఇప్పటి నుంచి సన్నీ లియోన్ గారు అసలు సినిమాలు చేయట్లేదు, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న చాలా సినిమాలు కూడా పెండింగ్ లో పడిపోయి ఇంకా తన సినిమాలోకి రాను, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతానని అంటున్నా సన్నీ లియోన్. అంటే ఇప్పుడు మొత్తం టైం నాతోనే ఉంటదా ఏంటది? నెక్స్ట్, ఆనియన్స్ కట్ చేసినప్పుడు గండాలు పెట్టేము దుర్గమ్మ, గండాలు దాటించు మాయమ్మ. ఏమైనా చిట్కా ఉందా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు? హెల్మెట్ పెట్టుకొని కట్ చేయాలి. నెక్స్ట్, లవర్ రూమ్ లోకి రమ్మన్నప్పుడు, ఎవరు లేరు రూమ్ లోకి రమ్మన్నప్పుడు కంట తడి ఎందుకు పెట్టుకుంటావు? బట్ అక్కడికి వెళ్ళేసరికి తాళం ఉన్నప్పుడు. నీ ఎడ్డోడాన్ని నెట్టిదాన్ని చేసి అది ఇంకోటి పిలుచుకుంది. హలో బేబీ, యా ఈ రోజు ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి ఇంటికి రావా? అవునా? యా, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, నువ్వే వచ్చాయి. నెక్స్ట్, మేము కష్టపడి ఈ షోకి వచ్చాం. కాదు, ఏ కాలేజ్ అమ్మా? కాలేజా? స్కూల్. ఎట్లా కనబడతాడు ఆడిద్దరు పిల్లలకి డాడీ? ఏ క్లాస్? 10th. 10th వెళ్తా. మైక్ లో అట్లా దిప్పకురా. ఏ క్లాస్? వాడు రేపు పొద్దున టిప్పు సుల్తాన్ అవుతాడు. 9th కి వెళ్ళి 10th కి వెళ్తా. 9th కి వెళ్ళి 10th కి వెళ్తావా? 9th అయిపోయిందా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తావా? వెరీ నైస్. ఆన్సర్ చెప్పినానా? కష్టపడి ఇంత దూరం వచ్చాం కదా, ఎడిటింగ్ లో మా ముఖాలు కట్ చేసినప్పుడు. కట్ చేయరు, నిన్నే తీసేస్తారు మొత్తం. కానీ నువ్వేదన్నా బాలేబాబు గారి డైలాగ్ పౌరుషంతో చెప్తే అది ఖచ్చితంగా ఎడిటింగ్ లో ఉంటుంది, నువ్వు పటాస్ లో కనబడతావు. చూడు, ఒక వైపే చూడు, రెండు వైపులు చూడాలనుకోకు, మాడి మషి అయిపోతావు. అది పౌరుషం ఇట్లా కట్టుకొని కాదు, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. రా రా, నువ్వు పైకి రా. ఎత్తుకోగలవా? ఎత్తుకున్నా కదరా. తమ్ముడు సిగ్గుపడితే చెప్పవా ఒకసారి ఇదే డైలాగ్? చూడు, ఒక వైపే చూడు, రెండు వైపులు చూడాలనుకోకు, మాడి మషి అయిపోతావు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వాంట్. అదే డైలాగ్ ని పౌరుషంతో చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బాయి వండర్ వాట్ యు ఆర్. మర్చిపోయి అది కూడా మర్చిపోయినావు. ఏబిసిడి వస్తాయా? ఏబిసిడి కరుణ రసం, అందరూ ఏడిపించాలి నువ్వు, ఓకేనా? ఎవరో పోయారు వాళ్ళిద్దరుగా, నువ్వు ఏబిసిడి చెప్తున్నావు. అబ్బా అయ్యో, ఒరేయ్ పందికొక్క దేపులు తీసినట్టుందిరా అది. బాయ్ ఫ్రెండ్ కి బట్టతలు వచ్చినప్పుడు కంట తడి పెడతా. మీరు కంటతడి పెడతారా? నెక్స్ట్ మూమెంట్ వదిలేస్తారండి.
సంజయ్ తమ్ముడు నువ్వు చెప్పు ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్? అది మనం లవ్ చేసే అమ్మాయి మనల్ని బ్రోకర్ చేసినప్పుడు కంటదర పెడతాం. భాస్కర్ కళ్ళల్లో చెత్త పడ్డప్పుడు కంటదర పెట్టుకుంటాం. అంటే ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు పైకి పోయినప్పుడు చెత్త ఏరుకొని కొట్టు. ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాడు చూడాడు. లేక లేక మందు దాదాం మనం వేసేసరికి వైన్స్ బంద్ ఉంటే ఏం చేస్తాం? మీ అక్క కంటతడి పెట్టుకో. సెకండ్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనం అతుత్సాహం చూపెడతాం? రవి హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఆడిషన్స్ లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయితే బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతా. రవి సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి, దానికి ఆడిషన్ చేయడానికి నువ్వు వచ్చావు, మైక్ తీసుకుని రా. మీరు యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు, కరెక్ట్ గా పెళ్లి అని వచ్చేసరికి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఆ విషయం నువ్వు చెప్పడానికి రవి దగ్గరకు వచ్చావు. యాక్టింగ్ నానా, ఇది ఆడిషన్, ఇవి డైరెక్టర్. లైట్స్ కెమెరా యాక్షన్. ఇది కిటికీ డోర్ ఆడు. టింగ్ టింగ్. ఇది నా బాత్రూమ్ డోర్. హే హాయ్ రవి, ఇలా వచ్చావు? నీతో విషయం చెప్దామని వచ్చా. ఏంటది? మన ఇంట్లో మన మ్యాటర్ చెప్పేసా నేను. వెరీ గుడ్. అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసావు, లేట్ చేసావు. కానీ మమ్మీ వాళ్ళు నాకు వేరే మ్యాచ్ చూస్తున్నారు. ఎందుకు? వెల్ సెటిల్ గానోళ్ళతో చేస్తారంటనా? అలా కాదు, అటు ఇటు గానోళ్ళతో చేస్తారా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే నీకు బ్రేకప్ చెప్దామను. నువ్వు ఒప్పించాలి. మన ప్రేమ స్వచ్ఛమైనప్పుడు అదే గెలిపిస్తుంది. ఏంటి? ఏమో రవి, నేనైతే ఫిక్స్ అయిపోయినా, నీకు బ్రేకప్ చెప్దామని వచ్చిన అంతే. అది వేరోడు దొరికాడు. మన ప్రేమ స్వచ్ఛమైనప్పుడు నువ్వు స్వచ్ఛంగా ఉండాలని నేను కోరుకుంటా, అదే లేనప్పుడు నువ్వు నాకొద్దు, ఎల్లు. ఉప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ప్రేమ. మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. జేజమ్మలో ఉన్నది తెలుసా అరుంధతి సినిమాలో? థ్యాంక్ యూ. ఒక్కసారి నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు నన్నేం చేయలేవురా. ఏం చేయాలనుకోవట్లేదు, చెప్పు. పెళ్లి కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే అందులో పెళ్లి కొడుకు జంప్ అయినప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఫీల్ అవుతుంది. మీ ఆడబుద్ధి. అయ్యా, మై నేమ్ ఇస్ కోమలత. అతుత్సాహం ఎప్పుడు వస్తుంది? ఎగ్జామ్ లో స్లిప్లు కొట్టడానికి. స్లిప్ తీసి ఇప్పుడు తమ్ముడు చెప్పురా. ఫస్ట్ నైట్ అప్పుడు ప్రతి ఒక్కరు అత్యుత్సాహం చూపిస్తారు అక్క. లోపల పోయినాక ఇదేం చేయట్లేదు అని కమ్ ఆన్. ఏం చేయనప్పుడు నేను పోయి చేసిన అప్పుడు ఉత్సాహం. నువ్వు వెళ్ళే రూమ్ లో వాడెట్లా వేయండిరా. నువ్వేంట్రా? ఇక వైన్స్ బంద్ చేసిండు కదా, వైన్ షాప్ దగ్గరనే ఉండు. మళ్ళీ నా కోసం తెరిచిండు అనుకో, జ్ఞానేశ్వర్ నువ్వు వచ్చినావా అద్దా అద్దా అని తెలిసినాడు చూడు. అప్పుడు మేనేజర్ వచ్చినా నీకోసం తెరిచిన. ఇప్పుడు ఖతర్నాక్ గాల్లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు మా బిందాస్ బ్రదర్. కంటెంట్ ఏంటంటే రోడ్ల మీద జరిగే సన్నివేశాలు అన్న రోడ్ల మీద కొందరు ఉంటారు అన్న, వన్ పని ఉండదు పాటు ఉండదు. వాడు రోడ్ అంటే వాడే, వాడంటే రోడే, వానికి ఏం పాటు ఉండదు. వాడు రోడ్ వేయండి అనుకో, వాడిని గెలికి మరి పిలుస్తాడు. అది ఎట్టుంటో చూద్దామన్న. ఇప్పుడు నేను గెలికేటోని. సరే రే, పొద్దున బస్సులో కూర్చున్నా పని పడలేదా? ఎడికా నైట్ మొత్తం నీ వల్లనే చేస్తా. కుట్లాడు. ఏమైందిరా? అది కుట్టుకురా. ఎవరు? వెంకటాడు ఉన్నాడా? ఏం కట్టాడు? అరే బే నర్సే కొడుకు పద్మాలు ఇంటికి పోతాడు, ఉట్టిందుడు. అరే వాడు వేయండా మళ్ళీ కొట్టుకు. ఏ మళ్ళీ రా కొట్టుకురంటారు, ఎవరు చెప్తలేవు. బుడ్డ మళ్ళీ ఉన్నాడా? అరే మన క్లాస్ వాడు వీడు కొట్టుకురు. ఎందుకు కొట్టుకురు? అరే ఏమని తెలుసా? ఈ బుడ్డమల్లి ఏం చేసిండు? వెంకటేణ ఇంటికి వెంకటేణ ఏం చేసిండు? బుడ్డమల్లి ఇంటికి వచ్చిండు. కొట్టుకురు ఇక కొట్టుకురు. వీడు పోయిండు, వాడు వచ్చిండు, కొట్టుకురు. కానీ ఎందుకు కొట్టుకురు? వెంకటేణ పోరుంటా చూడు, లచ్చి లచ్చి దాన్ని వీడు పిలాంచిరా పిలాంచుడు పటాంచుడు కొడతారా. ఇవాన్ కోపం వచ్చింది, మళ్ళీ అందరికి వచ్చింది, కొట్టింది, కొట్టుకురు. ఇక చూడు వీడు దర్జనగా 10 మంది దొరికొచ్చింది, కట్టే కొట్టుకున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా
ఆగమంటే ఆగలేరా? నువ్వు ఏం చేస్తున్నావురా మరి? అవడానున్నావా? నీకు ఫోన్ చేస్తున్నా నేను. ఇంకో కొందరు ఉంటారు నా బస్సులలో. ఇప్పుడు రోడ్ల మీద గదవ వీడియోలు తిత్తురన్న బాగా ఇప్పుడు కొత్త వీడియోలు అంటే చిన్నపిల్లలు ఉన్నారు భయపడతారు. ఫ్రాంక్ వీడియోలు అన్న. ఫ్రాంక్ రా, ఫ్రాంక్ కాదు. ఇప్పుడు నేను తీసేటన్నా వాడు బక్రా అన్న దొరికినా ఒక్క నిమిషం అన్న ఇగో ఉన్నదన్నా వేసుకుండు ఒక్క నిమిషం జోలనా అన్న ఇగో 50 రూపాయలు మా దొరికినా ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న చెడ్డేసుకోలే ఏయ్ నాడు ఆనందాన్ని పిలుస్తుంది. మా ఇంటికి రమ్మను. మా అన్న మా అయ్య అందరూ ఉన్నారు. అనాథన్న అంటున్నావు కదా, అనాథ అయితే మా ఇంటికి రమ్మరా మేము. ఆనంద్ అన్న అనాథ కాదు, 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. అలా నేను తీసుకోలేనా? ఏదో ఉంటాను, ₹1 తీసుకోలేనా? నాకు తెలియదు. అన్న పిలుస్తున్నాడు మళ్ళీ చాక్ పాడేస్తా మళ్ళీ వద్దా? నాకు తెలియదు అన్న. అన్న నేను బరేపల్లి అనుకుంటా. నాకంటే నాకు ఏం విషయం తెలియదు అన్న. ఏంది బరేపల్లి అన్న? ఏం బరేపల్లి అయితే బరేపల్లి ఉండి బరేపల్లి అమ్ముకున్నాక 200 వస్తాయి కదా, 150 అమ్మకి 50 రూపాయలు తీసుకుంటా. అంతే నాకు ఏ విషయం తెలియదు. నీ అవన్నీ బరేపల్లి ఆగా నేను చెప్పేది కర్రా. బరేపల్లి అది కాదు భయ్యా, బరేపల్లి కాదు. అసలు మీ అయ్యో ఏం చేస్తారయ్యా? మా అయ్య కూడా బరేపల్లి అనుకుంటాడు అన్న. 50 రూపాయలు తీసుకో కానీ అన్న ప్లీజ్ అన్న. అది కాదన్న, ఇది ఫ్రాంక్ వీడియో అన్న. బర్రెపల్లి కాదు ఏం పాలు కాదు, జస్ట్ ఫ్రాంక్ అన్న. నేను మళ్ళీ ఎవరిని ఏం చేయాలని అదే రూమ్ లోకి వచ్చింది పోయింది. నేను ఏం చేయాలి? ఇక్కడ వీడియోది వద్దన్న. వీడియో కాదు బై కరా గదానికి వీడియోలు తీస్తారా? వీడియో కాదన్న, ఏం చేయాలి? పోయింది దమకరా బరేపల్లి వెండి మారా కథ దగ్గరాబు. నాకు మరొకటి ఇష్టం ఉండే, అలిమే ఇష్టం. ఇది ఉందా? డిలీట్ చేస్తా అంతేనా? చేసేసినది బరేపాల పైసలు ఇచ్చిన కాలు మొక్తారు నాయన. ఫ్రాంక్ అవుతుంది ఏమవుతాయా? ఇక అన్న మన బస్సులల్లో మీటింగ్లు అయితే ఉంటాయి కదా, మీటింగ్ అయినప్పుడు చిచ్చోరాడు పోతాడు. మనకు సంబంధం లేదు మీటింగ్ కి వానికి, అది ఎట్లుంటో చూద్దాం మనం. ఇప్పుడు నేను మీటింగ్ హెడ్, నేను చిచ్చోరాని. బస్సు ప్రజలందరికీ నా ఒక పాదాభివందనాలు. దామర్ మొక్కు. మీకోసం నేను ఎన్నో చేశాను. ఈ పిల్లానికి అయితే కడుపు మన బస్సుకి 24 hours కరెంటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంట్లో కరెంట్ తెచ్చుకో మరి ఫస్ట్ అయితే. ఇక మీ పిల్లలందరినీ నా కన్న పిల్లలా చూసుకుంటాను. ఇక ఇదైతే నిజమైన వానికి ఎట్లా పిల్లలు ఉంటారు, మన పిల్లలు వాళ్ళ పిల్లలే. మన బస్సుకి ఆర్టీసీ బస్సులు వేపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్సీ కోలో కొనుక్కునే దిక్కు లేదు కానీ అది మళ్ళా బస్సులో గలీల ఆర్టీసీ బస్సులు అంట. బాబు ఓరా బేకనమ్మా చేస్తానంటే మన బస్సుకి నేను ఎన్నో చేశాను. మన బస్సుకి పక్కా ఇల్లు వచ్చేలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నువ్వు ఆ పక్కింటి సావిత్రి తానికి పోకపోతే అన్నీ వస్తాయి. అరే నీ ప్రాబ్లం ఏంద్రా బస్ నాకు అర్థంగా తెలియదు. అంటే మీటింగ్ ఆపు చల్, మీటింగ్ లేదు ఏం లేదు. ప్రాబ్లం అంటే మళ్ళీ ఎవరు అరే భయ్ నీ లవర్ లేచిపోయింది కాదు, నాతో వచ్చిన ప్రాబ్లం ఏంది? నన్ను సతాయిస్తున్నా గిడ. అసలు నీకు ప్రాబ్లం ఉంది. ఏమైందిరా? నువ్వు పొద్దుగా లేటే లేచి పిక్తావు, ఎటో విక్తావు. నాకేమే నువ్వు పోయినాక వాడు నీ ఏమో పిఎమో ఉంటాడు చూడు. ఏమో పిఎం వాడరా భయ్, పిఏ పిఏ గదే నీ శంషా. వాడి ఇంటికి ఎవరింటికి రా? మీ ఇంటికే రా. మా ఇంటికి ఎందుకు రా? పోతాడు పొద్దుగాల, పోతాడు రాత్రి వస్తాడు. ఇక ఏం చేస్తాడేమో వాడు. ఇంకొకరికన్నా తెలుసారా? నీకే తెలుసు. ఇంకొకరికి చెప్పలేగా? నాకు తెలుసు. అరే అది కాదురా నీ ధనం పెడతా, ఎవరు చెప్పకి ఇది ఖర్చు ఖర్చు అవుతుందా? ఇస్తారా నాయన? ఖర్చు ఏంది ఏదని ఇస్తాం. ముందే పిల్లమది ఏమనుకుంటున్నావు? అంటే అంత బుచ్చప్పలాగా అంత అడుకున్నట్టు అనుకున్నాను. ఇస్తా కదా. నాకు తిండికి తిగ్గానే లేదు అంటే ఎట్లా కనబడుతున్నా నీకు నేను. అరే ఎంత కావాలి చెప్పు. నాకు నీ 300 వద్దు, ₹1 వద్దు, నాకు 90 రూపాయలు. 90 రూపాయల? 90 రూపాయలు ఎందుకురా? ఇక 90 రూపాయలు బీరు, 5 రూపాయలు మిచ్చారు, ఒక గిలాసా గంటే. 100 రూపాయలు తీసుకో. అంటే 4 రూపాయలతో నేను ఇక జీతాంతం 4 ఫ్లోర్లు ఇల్లు కట్టుకొని దాంట్లో బతుకమంటున్నావు ఇక. అరే అది కాదు తమ్ముడు. అరే మళ్ళీ మళ్ళీ కాదు ఎవరు కాదు. 4 రూపాయలలో ₹1 వాటర్ ప్యాకెట్, మిక్చర్ ప్యాకెట్. వాటర్ ప్యాకెట్ ఎందుకు చేయి అంగి పట్టకు చూసుకుంటే అయిపోతుంది. అరే తెచ్చిస్తా తెచ్చి ఇండి ఒక్క నిమిషం. అరే 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 ఆగ్రాబాయ్ తెచ్చిసానగా. ఇట్లా 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 ఇక ఇట్లుంటా నా మీటింగ్ లలో. సూపర్ రా. వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ వచ్చాడు కాబట్టి సాడ్ సాంగ్స్ పడతాయి. ఊపున పాటలు రావాలంటే మా సర్దార్ సంజయ్ రావాలి. సరిగ్గా
ఇద్దరు మూడు పిల్లలు మాట్లాడుకుంటారు. అయితే మూడు అంటాడు ఆవిడతో, వస్తే ఇద్దరు అమ్మాయిలు అన్నావు, ఇక నా వల్ల కాదు, నువ్వు ఆపరేషన్ చేయించుకో అంటే ఆవిడ అంటది, ఏ పోండి, మగ పిల్లడు పుట్టకపోతే మంచిది కాదంట, ఫస్ట్ మీరు ఆపరేషన్ చేయించుకోండి, మగ పిల్లడు పుట్టాక నేను ఆపరేషన్ చేయించుకుంటా. నిన్న ట్యాంక్ బండ్ తెలుసు కదా, మన లవర్స్ అవైల్ నెక్లెస్ రోడ్డు ఉంటారు. సుధాకర్ నేను సరదాగా వాకింగ్ అని చెప్పి వెళ్తుంటే సుధాకర్ లవర్ వేరే అబ్బాయితో చూశాను. దాదాపు సుధాకర్ లవర్ లాగే ఉంది. వెంటనే సుధాకర్ని పిలిచాను. అరే సుధాకర్, ఒక విషయం చెప్దాం అనుకో. పర్లేదు చెప్పరా. అరే నీ లవరు చూశాను, సేమ్ నీ లవరే, 90% పోలికలు అన్ని అలాగే ఉన్నాయి, కానీ పక్కన నువ్వు ఎంతో నమ్మే రవిగాడు నీ లవర్ తో కూర్చొని ఊసిలాడుకుంటున్నారు, లిప్ టు లిప్ కిస్ కూడా పెట్టుకున్నా నేను చూశాను అన్నాడు. వీడికి చాలా కోపం వచ్చింది. వెంటనే సుధాకర్ గారు వెళ్ళాడు, దగ్గర నుంచి ఇద్దరిని అబ్జర్వ్ చేసి నా దగ్గరికి వచ్చి తిట్టాడు. బుద్ధుందిరా భాస్కర్, రవిగాండి రా నువ్వు అనుమానిస్తావు, రవిగాడు ఎప్పుడు ఆ తప్పు చేయడా అన్నాడు. వెంటనే నేనే చెప్పా, సారీ రా సుధాకర్, అమ్మాయి నీ లవర్ అనుకున్నాను అన్నాడు. అమ్మాయి నా లవరేరా, కానీ వచ్చింది రవిగాడు కాదు, ఆడెవడో. ఏంటి పెద్దరాదా నీ జోక్కి నువ్వే సంకలు గుద్దుకుంటున్నావు? ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటారు బావా. పడుకుంటే ఒకటి ఊకే డోర్ తీస్తాడు. అరే ఎందుకు తీస్తున్నారా, 9 అయింది పడుకోరంటే, ఒక 5 నిమిషాలు ఆగు బావా. మళ్ళీ డోర్ వేస్తే మళ్ళీ డోర్ తీస్తాడు. ఎందుకు తీస్తున్నారా అవులేగా, ఒక 5 నిమిషాలు ఆగు బావా. నీ అబ్బా ఎందుకురా అంటే, పక్కింటి అంటే నిద్ర లేచి నడిచి అలవాటు ఉంది, వస్తుందేమో తీసా బావా. మొక్కంలో అడుక్కు తినేటోడు ఆనందం చూడు. ఒక రోజు ఒక జపాన్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ దిగి దిగగానే వాడి కారు దొరకలేదు, ఆటో ఎక్కాడు. ఆటోలో వెళ్తూ ఉన్నాడు, జప్పర కారు వెళ్ళింది. ఏంట్రా ఆటో, మీ ఇండియా ఆటో, కారు వెళ్ళింది చూసావా, మేడ్ ఇన్ జపాన్. ఆ స్పీడ్ ఎలా ఉంది చూసావా, అదిరే ఆ జపాన్ లో తయారవుతుంది. మరి అలా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో కారు జప్పని వెళ్ళింది చూసావా, ఎంత స్పీడ్ వెళ్ళిందో, జపాన్, మేడ్ ఇన్ జపాన్ అన్నాడు. మన ఇండియా వాడు ఏం మాట్లాడలేదు, దిగాడు. దిగగానే హౌ మచ్ అన్నాడు, 2300. 2300 ఏంట్రా ఇదంటే, మా మీటర్ కూడా మేడ్ ఇన్ జపానే, చాలా స్పీడ్ గా తిరుగుద్దాను. హైదరాబాద్ ఒకడు హోటల్ పోతాడు. హోటల్ పోయి అని అడుగుతాడు, అరే వేడివేడి చాయ్ ఇరా అంటే, ఏ వేడివేడి లేదు సార్ కాలుతుంది. అరే నేను ఎంత కాలిందైనా తాగుతా అయ్యిరా బాయ్ ఇయ్య అన్నాడు. చాయ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఈగ చచ్చిపోయింది. ఏది ఈగ చచ్చిపోయింది అంటే చాయ్ వేడిగా ఉంది కదా సార్, చచ్చిపోయినట్టుంది అన్నాడు. జోక్ అంటే నేను ఎలా చెప్తాను అలా చెప్పాలరా. ఎప్పుడు చెప్పినవరా నువ్వు జోకు. ఒకరోజు ఇండియా నేపాల్ కి బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇండియా తరపు నుంచి మన సుధాకర్ వెళ్ళాడు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, సుధాకర్ 2 పంచులు ఇచ్చాడు, నేపాల్ ఇక్కడ తగిలింది. మామూలు తగలేదు దెబ్బలు, ముక్కు ముఖం పచ్చడైంది. అయితే రెండో రౌండ్కి వెళ్ళాడు. రెండో రౌండ్ కూడా సుధాకర్దే, మామూలుగా ఇట్లా పంచులు. ఇక్కడ అయిపోయి అక్కడ బాగా వేసేవాడు పంచులు. వాడు చిన్న బ్రేక్ అడిగాడు నేపాల్, సార్ నేను ఒకసారి టాయిలెట్కి వెళ్ళి వస్తానని. ఆడు టాయిలెట్కి వెళ్ళి ఏం టాబ్లెట్ వేసుకున్నాడో తెలియదు, ఏం జ్యూస్ తాగాడో తెలియదు. వచ్చిన తర్వాత సుధాకర్ కొట్టాడు కదా, కుక్కరు కొట్టాడు. మొత్తం ముట్టు ముఖం అన్ని ఏకమైపోయాయి సుధాకర్ గారికి. ఇంకా 6వ రౌండ్కి వచ్చినాడు, సుధాకర్ ఓడిపోయాడు. సుధాకర్ డౌట్ వచ్చింది, నేపాలని పిలిచి అడిగాడు, అరే బాత్రూమ్కి వెళ్ళి ఏం చేశారంటే, ఒరే నేను బాత్రూమ్కి వెళ్ళి రావడం చూసాను కానీ వచ్చింది ఇందాక ఇప్పుడు అని చూడలేదురా నువ్వు అన్న. ఎంత పిచ్చోడివి పెద్దరాదారు. చూసారా నన్ను ఎలా వాడుకుంటున్నారు. సంజయ్ ఇప్పుడు ఒక్క లైన్ 10 సార్లు చెప్పి పెద్దగా చేయరా జోక్. ఇలా చెప్పు, పెద్ద జోక్ అని చెప్పు బాగుంది. బా మన సుధాకర్ పెద్దనాన్న రచరావణ్ ఇద్దరు కొట్టుకుంటారు. నేను తోపు అంటే నేను తోపు, నేను తోపు అంటే నేను తోపు. రచరావణ్ అంటాడు సుధాకర్ అని, అరే ఎక్కువ మాట్లాడంటే చెవి కోసేస్తారంటే, ఏముంది ఇంకో చెవి తింటా అన్నాడు. అది కూడా మాట్లాడంటే ఆ చెవి కూడా కోసేస్తా, అరే ఆ పని చేయరా ప్లీజ్ రా అంటాడు. ఎందుకురా అంటే చెవి కోస్తే కనిపించదు కదా అంటే, నువ్వు పిచ్చోను ఆ చెవి వేస్తే కనిపించదు అంటే, స్పెట్స్ పెట్టుకొని ఉండవు కదరా. విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశ నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా.
నన్ను ఎంత అన్పాపులర్ చేశారు తెలుసారా? జోకులు చేసిన రోజు ఎవడు కూడా మా ఇంటికి వచ్చి అడగలేదురా. ఇంటికి వచ్చి మా ఆవిడని అడుగుతున్నారు మీ ఆయనకి ఏమైందని. నాకేమైనా చెప్పుకోవడం రోగం వచ్చిందిరా? 4 జోకులు ఫెయిల్ అయితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదురా. నువ్వే అంత బాధపడితే జీవితాంతం నేను ఎంత బాధపడా? నువ్వు బాధపడటం కదరా, నీకు యూట్యూబ్ లో వచ్చిన సపోర్ట్ చూసి మేం బాధపడుతున్నాం. లాస్ట్ జోక్ ఎక్కడే కూర్చొని చెప్తా. ఈ కాలంలో పిల్లలు ఉన్నంత షార్ప్ ఎక్కడా ఉండరు. సో అంత షార్ప్ ఉన్న పిల్లలు స్కూల్లో టీచర్ అడిగే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ లేపింది, రాయ్ నించో, కోడి ఏమిస్తుంది? గుడ్డిస్తుంది. ఆవేమిస్తుంది? పాలిస్తుంది. కోత ఏమిస్తుంది? రోజు హోంవర్క్ ఇస్తుంది. అది ఎప్పుడైనా నేను స్కూల్లో ఉన్నప్పుడు జోక్ అది. ఇప్పుడు ఈ జోక్ తర్వాత మళ్ళీ అడుగుతారు మీ ఆవిడని వచ్చి ఏమైంది భాస్కర్ కానీ అంత బాగుంది జోక్. నన్ను ఫాలో అవుతు, నాకు చరిత్ర ఉంది పటాస్కి. పెద్దరానా ఇది పార్ట్ ఆఫ్ ద కాదు గానీ ఒక్క జోక్ చెప్పు అక్కడ కూర్చొని. వందలు ఉన్నాయి మా వాడి దగ్గర. తోడుకో. కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. నచ్చావే భామా నువ్వే నా ప్రేమ, నచ్చావే భామా నువ్వే నా ప్రేమ, విషావే. ఇక అందరు ఏనోర్రి, నేను మూడులోకి వచ్చి కళ్ళు మరుచుకొని మైమర్చిపోయి వాడతా. మీరు గదే చూసుకొని లేచిపోయారు అనుకో, ఇంట్లోకి వచ్చి దూరం మీద పాడి నింపితే చెప్తాను కావాలి. లేదు మేము ఇప్పుడే లేచిపోము. పైలే ఆప్కి లియే ఏక్ షేరీ చోర్ రహా హూం. అంటే ముందుగా మీకోసం ఒకటి వదులుతున్నాను అన్నాడు. వీడు ఇందులో చెప్తే నేను తెలుగులో డబ్బింగ్ ఇస్తా. గేదె వేసింది పేడ, గేదె వేసింది పేడ, అది ఏడా ఈడ చూని అమ్మకడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. क्या अदा है? शुक्रिया गाना गा रहा हूँ. श्रीमुखी श्रीमुखी శ్రీముఖి శ్రీముఖి అలకోతిలాగా నవ్వుతావు దేనికి, నీ నవ్వు చూసి చస్తున్నారు బయట వనికి. इसने श्रीमुखी ने ऐसा बोल रही, क्या बोल रही? पीकी नवती कैसा लगा गाना? बहुत अच्छा है ना? क्या अदा है, क्या इन्फॉर्मेशन है? और एक शेरी. मैं स्टेज चढ़ने के पहले रवि भाई ने ఒక పాట ఇచ్చింది. గది పాట నేను ఇది పాడతా. నెల్లూరి నెరజానా కుంకుమల్లె మారిపోనా తనమడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇది పాట ఇప్పుడు వాడుతాంది. నెల్లూరి నెరజానా మేము తెరా దీవానా వరవా నజరానా కుంకుమల్లె మారిపోనా, నెల్లూరి నెరజానా మేము తెరా దీవానా. కుంకుమల్లె मारिपोना लो. सुपर. अभी आपके पास और एक शेरी है मेरे पास. बोलो बोलो. గోడ మీద పాకింది బల్లి, గోడ మీద పాకింది బల్లి, నీ నోట్లో పెడతా కిల్లి. मेरे पास पटास के ऊपर एक अद्भुत गाना लिखे, वो गाना मैं गाऊंगा. पहले मेरे स्वर को शुद्ध कर लूंगा. ఏంద్రాది రాగాలు అట్లనా? వస్తున్నట్టు मैं स्टेज पे भी नहीं, बहुत मूवी में भी गाया हूँ मैं सॉन्ग्स. సినిమాలో పాడదాం అనుకో, మాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. मैं गाया मूवीज में. వీడు పాడాడట. छत्रपति मूवी है ना, उसमें जबरदस्त कव्वाली गाना गाया मैं. छत्रपति लेना పాడిండు ఏ పాటరా? అదే అదే గావో. హిట్టు షో నా పటాసు నమో నమామి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా తరపున సదా స్మరామి, నన్ను కన్న నా పటాసు నమో నమామి, యాంకర్లకు నా తరపున సదా స్మరామి. అదిగో పిచ్చిరవి 3 అడుగుల పొట్టిరవి, సమాజంలో ప్రతి ఒక్కరు పిచ్చిర వింటుంటే, ఆ టెన్షన్ తో నెత్తి పైన జుట్టు రాలుతుంటే, అడుగో అతి భయంకరుడు లోపో బ్రహ్మణ,
గుడి బ్రాండ్ అన్నా ఎందుకు చేయాలరా ఫుల్ గా కటింగ్? మీ అయ్య పైసలు ఇచ్చిందా? మీ తాత పైసలు ఇచ్చిందా? అరే దీన్ని స్టైల్ అంటారు బే, మా పాత వయసులో ఫతిలి అంటారా అని పట 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 పంచులేసి సీమ ఏనుగు జోకు చెప్పి సాయంత్రం పేమెంట్ అడిగాడు. బిర్యానీ తిని ఇంట్లో బజ్జున్నాడు. అడుగడుగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన గాలిపటల సుధాకర్. ఎవడు రా నేను కామెడీ చేయట్లేదని కామెంట్ చేసిన తుచ్చుడు. ఎవడా పొగరు బట్టిన యాంకర్ రవిగాడెవ్వడు. సోకి బతుకు తెరుకు యూట్యూబ్ స్టార్ ని కామెంట్ చేసి దమ్ములొచ్చిన యాంకర్ రవిగాడెవ్వడు రా. స్టూడెంట్స్ అందరూ హట్టు అయితే యూట్యూబ్ ఫ్యాన్స్ ఉప్పెనైతే ఆ యూట్యూబ్ ఫ్యాన్స్ లో కింద వచ్చే కామెంట్లన్నీ చూడ అన్నా గాలిపటల సుధాకర్ ని చుట్టుముట్టి చేతికి తాళ్ళను కట్టి మూతికి ప్లాస్టర్ వేసి అన్నపూర్ణ స్టూడియో బయటికి దొబ్బితే అయ్యో నా జీవితం సంకనాకి పోయిందని ఏడ్చాడు. వన్ ఆఫ్ ది వన్ బెస్ట్ యాంకరే యాంకర్ రవి. పటాష్ షోలో అతను మరో కవి. సుధాకరి పటాష్ లో వద్దు అని తన జోకులు అసలు ఇక్కడ పెడతలేవు అని కొత్తోళ్ళని పెట్టమని సంతోషాన్ని కోరాడు. అలా నిలిచాడు. పటాష్ షోలో పెద్ద స్టార్ గా ఎదిగాడు. సంతోషన్న కలలు గన్న పటాసు సాగిందే సక్సెస్ గా 400 ఎపిసోడ్లు. ధృవతారలు కన్నది ఈ పటాసు. హిట్ షో నా పటాసు నమో నమామి. యాంకర్లకు నా తరపున సదా స్మరామి. కైసలాగా గానా సూపర్. దీని మించిన బిస్కెట్ ఎక్కడ ఉండదు. బ్యూటిఫుల్ కత్తులు వచ్చేసేయండి. మా పవర్ స్టార్ రెబల్ స్టార్ మహేష్ బాబు. ఈ రోజు నేను ఇవ్వబోతున్న టాపిక్ ఓపిక. ఓపిక టాపిక్ కాబట్టి అమ్మాయిలకి ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు మేమే స్టార్ట్ చేస్తాం. ఇల్లేమో దూరం, అసలే చీకటి కారంధకారం, రోడ్ల నిండా గతుకులు, చేతిలో లాంతర్ కూడా లేదు, కానీ గుండెల నిండా ఓపిక ఉంది. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా. కొండ ఎవడిని ఏ పర్మిషన్ అడిగేది కాదు. శిఖరం ఎప్పుడు సలాం కొట్టదు. కెరటం అలసిపోయి ఏనాడు కూడా నిద్రపోలేదు. నా ఓపిక ఎలాంటిదో తెలుసా? ప్రతి దేశపు జెండాకున్న పొగరుంది నాకు. మన ఇద్దరం కాదు కానీ నా ఫస్ట్ రామలమ్మ చెప్తుంది అసలు ఓపిక గురించి డైలాగ్. కమాన్ రామలమ్మ. ఒరే మా అమ్మాయిల ఓపిక గురించి. గుండు సూది గుచ్చకు. ఒరే మా అమ్మాయిల ఓపికను అలసిగా తీసుకుంటే పులుసు కారిపోతుంది. ఇంతమంది అబ్బాయిలు మా వెంట పడ్డా భరించే ఓపిక మాకుంది. ఇంతమంది అమ్మాయిలు మీ వెంట పడ్డ భరించే ఓపిక మీకుందా? మీది లాటరీ, మాది హిస్టరీ. నోట్ మూసుకో. ఆవిడే చెప్పే పేర్లేదా? అయ్యయ్యో నవ్వు చెదిరి ముక్కలైనది వెత్తి. అయ్యో 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 ఇగో పేర్లేదని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. బుద్ధిగా చదువుకో. ఇప్పుడు చూడు డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా పేల్చాలి మావాడు చెప్పెడతాడు. ఎవరా సౌండ్ చేయకు, కంఠం కోస్తా. నీ ఫ్యామిలీని, నీ ఫ్రెండ్ని, నీ లవర్ని ఎంత మందినైనా పిలిపించుకో. నీకు ఓపిక ఉన్నంత ఎంత మందినైనా ట్రై చేసుకో. ఒక్కనే వస్తా, చెమట పట్టిస్తా. నాకే కనుక ఓపిక ఉంటే అమ్మాయిని ఆడ మగని తేడా కూడా చూడాలి. చల్. ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఒరే అమ్మాయిని ఆడమ్మగా తేడా చూడవా? ఆగదు
ఆగదు. ఓయ్ సౌండ్ చేయకు, కంఠం కోస్తా. నీ ఫ్యామిలీని, నీ ఫ్రెండ్ని, నీ లవర్ని ఎంత మందినని పిలిపించుకో. నీకు ఓపిక ఉన్నంత వరకు. హృదయం అద్దమని పగిలితే అతకదని. కుసో కుసో, ఇప్పుడు నా సెకండ్ రాములమ్మ, కమాన్ స్టాండ్ అప్. రే నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని తోట. మేము 10 సార్లు వస్తాం, కానీ మీ ఇంట్లో 10 టాయిలెట్లు ఉన్నాయా అని అడుగుతున్నా. ఒక్క నిమిషం, సెకండ్ టెక్ దొబ్బితే అప్పుడు ఏడిపి. స్టాండ్ అప్. రే నువ్వు పెట్టుకోవాలనుకుంది నాతో, డైరెక్ట్ గా పెట్టుకో, 10 మందితో రా. నెక్స్ట్. ఓయ్ నేను కొడితే హాస్పిటల్లో బంగారు స్వామి, ఏ తల్లి కన్నదు రాజా నిన్ను. బాలరాజు బంగారు స్వామి, ఏ తల్లి కన్నదు రాజా. ఏంద్రా ఇది? ఒక్కసారి ఒక్కసారి ఆవిడ 10 సార్లు 6 వరకు అనే చెప్పింది. బాలరాజు బంగారు స్వామి. చెప్పు. ఓయ్ నేను కొడితే ఇంకోసారి. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, వెరీ గుడ్. ఇప్పుడు నా థర్డ్ రాములమ్మ అన్న చెప్తుందా లేకపోతే? రే చూడు, ఓపికున్నంత సేపు చూడు. ఓపిక నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోతుమా. ఒరేయ్ చూడు, చేయుతనందించు సాయం ఏనాడు నానా మావాడు. ఇప్పుడు డైలాగ్ ఎట్లా చెప్పాలంటే సాడ్ సాంగ్ రావద్దు. సరే మా వాళ్ళు దెబ్బ పెడుతూ నువ్వన్నా చెప్పు డైలాగ్, కమాన్. రే చూడు, ఓపికున్నంత వరకు చూడు. ఓపిక పోయాక కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఇప్పుడు మావాడు చెప్తే ఫస్ట్ రౌండ్ లో అబ్బాయిలు తోపులు, మీరు తుస్సు అని ప్రూవ్ అవుతుంది. ఒరేయ్ మా మొగాలు కష్టపడి రాత్రి పగలు ఉద్యోగాలు చేస్తుంటే మీరేమో ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తారు. మాది కష్టమా మీది కష్టమా? మేమేమో రోజు రోడ్లో డైలాగ్ చెప్పరా, నేను నిల్చుంటున్నా అంతే. మా మొగాలు రోజు 20 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మా ఇంటికి వెళ్ళి గచ్చిబోలి దాకా అంత దూరం పోతున్నారు. మాది కష్టమే కదా. మరి మీరేమో ఇంట్లో కూర్చొని ఏసీలో ఉండి, ఫ్యాన్ లో ఉండి, టీవీ చూసుకుంటా తినుకుంటా. ఏం చెప్తున్నానా? ఎలా మర్చిపోయినా. వాట పెట్టి. ఓకే, లాస్ట్ రౌండ్ చూద్దాం. ఈ లాస్ట్ రౌండ్ లో దొబ్బకపోతే ఏమండి, వెరైటీగా ఒక పని చేద్దాం. మీరు ఓకే, నేను ఓకే అంటే మీరు ఒక 3 గర్ల్స్ సెలెక్ట్ చేయండి, నేను ఒక 3 బాయ్స్ సెలెక్ట్ చేస్తాను. నుంచి ఓపిక అనే పదం రావాలి, మీ ఇష్టమైన డైలాగ్ చెప్పాలి, అది పేలాలి. ఓకేనండి? మన పటాస్ అంటే స్పాంటేనిటీ కాబట్టి స్పాంటేనియస్ గా చేయబోతున్నా. ఇది పేలుతుందా లేదా చూద్దాం. ఓకే, రెడీ, 1 2 స్టాండ్ అప్. సునీత విలియమ్స్ 3 కమ్. అరుణ్ చెప్తావా? దా. లెట్స్ స్టార్ట్. మా అబ్బాయిల నుంచి స్టార్ట్ అవుతుంది ఈసారి. ఓపిక అనే పదంతో డైలాగ్ లేవురా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే మగాడు. చూడక్క శ్రీముఖక్క, సింహానికి నాకు ఒకటే తేడా, దానికి ఓపిక ఉండదు, నాకు ఓపిక ఉంటది. అయినా ఆ లాస్ట్ పంచుకున్న ఓపికే మనకైతే అది వేరేప్ప. ఇప్పుడు రాములమ్మ స్టాండ్ అప్. రే మీరు భయపెడితే భయపడికి నేనేమన్నా నీ ఫ్రెండ్ అనుకున్నాబే? శ్రీమిక చెల్లెల్ని. నేను ఓపికగా ఉన్నాను కాబట్టి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలా ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాడు. అదే నేను నా ఓపిక నశించింది అనుకో, జాయింట్లు జారిపోతాయి, ఫిల్మెంట్ రాలిపోతాయి. జాగ్రత్త. చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తి. ఇప్పుడు మీ నెక్స్ట్
సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు, లవర్ బాయ్ అనుకుంటున్నారేమో. వీడికి ఏముంటది ఓపిక అనుకుంటున్నారేమో. అయినా ఓపిక కూడా నాలాగే సన్నగా ఉంటది. నాలో ఒక్కసారి ఓపిక తీసాను అనుకో, మీ ఓపిక మొత్తం నశించిపోతుంది. అది నా ఓపిక. రచ్చే మీకు. పదాలు అటు ఇటు అయినా కానీ మీనింగ్ వస్తుంది. ఓపిక 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 అంతే. వాడు పాట పాడమంటే కూడా ఓపిక 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 పిక పిక. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో స్టాండ్ అప్. ఒరేయ్, నువ్వు ఆకలితో ఉన్న పులిని చూస్తుంటావు, ఆవేశంలో ఉన్న పులిని చూస్తుంటావు, కానీ నాలాగా 2 వేలుగా ఓపికతో ఉన్న పులిని చూసి ఉండవు. నన్ను కెలికావో తల ఎత్తడానికి తల ఉండదు, నీకు కొట్టడానికి తొడ ఉండదు. నరికి పడేస్తాను ఈ అయ్యా. గులాబ్ జామ్ లో కస్టర్డ్ వేసి కలిపింది అంతే. కాదు, అటు ఇటుగా మొత్తం యాక్చువల్ దింపింది. అంటే ఈ తక్కువ టైంలో ఇంత డైలాగ్ చెప్పారంటే అబ్బా సునీత విలియమ్స్. ఇప్పుడు మీ లాస్ట్ ఓడు. రేయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నీ ఓపిక చచ్చిపోద్ది. అయినా కత్తులతో కాదురా, ఓపికతో చంపేస్తా. అమ్మా చెప్పిండ్రా మొత్తం. ఏం చెప్పినరా? అరే బాలబాబు గారి డైలాగ్ రాదే తీసుకురా. రే అరవడం కాదురా సచ్చినోడా. చూడు అది రావాలి. రేయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఓపిక చచ్చిపోద్ది. అయినా కత్తులతో కాదురా. సర్లే, మా లాస్ట్ రామ్లమ్మ స్టాండ్ అప్. అప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని వేరే ఏదైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓపిక. ఓకే ఓకే, మీ వాడికి నువ్వు 2 ఛాన్సులు ఇచ్చావు కదా, ఈవిడికి లాస్ట్ ఛాన్స్. రే రవి, నేను మాటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని వేరే ఏదైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మాయిలకి ఓపిక ఉన్నంత వరకు శ్రీనిధి అక్కలా సాఫ్ట్ గా ఉంటారు. అదే అది లాభాల పొంగిందా, ట్రాన్స్ఫార్మర్ టచ్ చేసినా నన్ను టచ్ చేసినా ఒకటే. చాల్, మొత్తానికి సంజయ్ పర్ల టికెట్లు అమ్మేసింది మొత్తం. అది కావాలి. మా అమ్మాయిలకి ఈ రోజు ఏం పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు మీరు? సో ఇక రాగానే మీరు ది గ్రేట్ కమల్ హాసన్ గారి స్టెప్ వేస్తారు. అలా తిరిగి వస్తారనమాట. ఇక రాగానే నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌకపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము గోపాలుడే నా ముద్దు గోవిందుడే గోపాలుడే మా ముద్దు గోవిందుడే అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు జాడే మది వెన్నెలు చాడే వేళ గోపెన్నెల మువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంకి నట్ట నడుమా నీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంకి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరస ఏటిలోని అలల వంటి కంటిలో
గుండెల్లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసి తకిట తదిమి కందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన వేదం అణువణువున నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానాదే రాగాలే వేదం వేదం అణువణువున రాదు సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి వంటిదే బ్రదర్ సాబాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవళ్ళు కొట్టాలయ్యా చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవళ్ళు కొట్టాలయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబో అమ్మ నన్ను తిట్టింది బాబో నిన్నూరదిల్సనేనున్నా చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారమ్మా కందె పొద్దులేగా పూల జల్లు కురిసెను లేదు కళ్ళనైన మనసులు ఆడి పాడుతున్నది సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసె